మీరు ఇప్పుడు కొత్తగా ఒక ప్రైవేట్ వెహికల్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు కొత్త ఫ్యూయల్ పాలిసీ రూల్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అందరికి షేర్ చేయండి. బండిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేయండి. మనం ఇప్పుడు వాడుతున్న ఈ20 పెట్రోల్ కాకుండా గవర్నమెంట్ త్వరలో ఈ30 పెట్రోల్‌ని కూడా మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. అంటే మీకు తెలుసు E85 వచ్చింది. E30 ఏంట్రా అంటావా? కాదే అన్ని చోట్ల కాదు కదా! అంటే యూనియన్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్టర్ హర్దీప్ సింగ్ గారు రీసెంట్‌గా ఢిల్లీలో E85 ఫ్యూయల్ డిస్పెన్సింగ్ స్టేషన్‌ని స్టార్ట్ చేశారు. కాకపోతే ఇది ఎవరికి? ఫ్లెక్స్ ఫ్యూయల్స్‌కే కదా! సో, మనకి ప్రాబ్లమ్ లేదు. కానీ నార్మల్ కార్లు, బైకులు వాడే మనలాంటి వాళ్ళకి అసలు మ్యాటర్ ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు E22 గాని, E25, E27, E30 ఫ్యూయల్ స్టాండర్డ్స్‌ని కూడా అఫీషియల్‌గా నోటిఫై చేసింది. అంటే ఫ్యూచర్‌లో పెట్రోల్‌లో ఎథనాల్ పర్సెంటేజ్ ఇంకా పెరగబోతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న కొత్త కార్లన్నీ E20 కంపాటిబుల్ ఇంజిన్స్‌తో వస్తున్నాయి. ఒకవేళ ఫ్యూచర్‌లో E22 ఫ్యూయల్ వస్తే పెద్దగా ఆపరేషనల్ ఇష్యూస్ ఉండకపోవచ్చు. కానీ బ్లెండింగ్ పర్సెంటేజ్ E25 లేదా E30కి వెళ్తే మాత్రం కార్ల మైలేజ్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్‌లో ఎనర్జీ డెన్సిటీ తక్కువ ఉంటది. అంతేకాదు ఎథనాల్‌కి కాస్త కొరోసివ్ నేచర్ ఉండడం వల్ల లాంగ్ టర్మ్‌లో ఫ్యూయల్ పంప్స్ గాని, ఇంజెక్టర్స్ అండ్ రబ్బర్ సీల్స్ లాంటివి ఫ్యూయల్ సిస్టమ్స్ కాంపోనెంట్స్ డ్యామేజ్ అవ్వచ్చు. దీనికోసం అప్రూవ్డ్ కన్వర్షన్ కిట్స్‌ని వాడాల్సి రావచ్చు. ఇక పెట్రోల్ మాత్రమే కాదు, యూనియన్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు డీజిల్ కార్స్ కోసం కూడా ఒక ప్లాన్ రివీల్ చేశారు. డీజిల్‌లో 15% దాకా ఇసోబుటనాల్ అనే బయో ఫ్యూయల్‌ని బ్లెండ్ చేసే థాట్‌లో ఉన్నట్టు గవర్నమెంట్ ఉంది. సో, ఒకవేళ మీరు నిజంగా ఒక 5-7 ఇయర్స్‌లో కార్ మార్చేసే ప్లాన్‌లో ఉంటే, ఇప్పుడు పెట్రోల్ కార్ హ్యాపీగా కొనొచ్చు. కానీ 10-15 సంవత్సరాలు లాంగ్ టర్మ్ వాడాలనుకుంటే మాత్రం ఈ ఫ్యూచర్ ఫ్యూయల్ ప్రైజెస్‌ని మైండ్‌లో పెట్టుకొని డెసిషన్ తీసుకోండి. కుదిరితే ఫ్లెక్స్ ఫ్యూయల్స్ కొనడానికి ట్రై చేయండి. హే ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.